ప్రభావ తండ్రి స్వార్థలు సహాయపడుతున్న దేవా మీ స్తోత్రాలు. మా ప్రభావ తండ్రి కొన్ని ప్రభావ తండ్రి వీధులలో ప్రభావ తండ్రి నీ రాజ్య స్వార్థలు ప్రకటిస్తూ వచ్చాం. ప్రభావ తండ్రి నా వాళ్ళు మీ కార్యం చేయండి, కొన్ని పత్రికలు అందించినాము. ప్రభావ తండ్రి సహాయం చేయండి, ప్రభావ కనికరించండి. మా ప్రభావ తండ్రి చేయబడే పరిచర్యను స్వల్పముగా మా ప్రభావ తండ్రి అల్పముగా చేయబడిన పరిచర్యను దీవించండి. చేయవలసిన పరిచర్య ఎంతో ఉంది ప్రభావ. మా ప్రభావ తండ్రి మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభావ తండ్రి కనికరించండి, దేవా మీరు చూపించండి. వేదల యొక్క మా ప్రభావ తండ్రి పరిచర్యను ప్రభావ ఇబ్రోని యొక్క పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నామములకు మహిమ తెచ్చుకోమని సహాయం కోరుకుంటూ వస్తున్నాను. ప్రభావ శ్వాసం బలపరచండి, సహాయం చేయండి. దేవాయి సమయంలో నా తండ్రి మా ప్రభావ తండ్రి మీరు చదివించినారు. మా ప్రభావ తండ్రి నమ్మి రక్షింపబడిన వాడు మా ప్రభావ తండ్రి ప్రభావ తండ్రి ఈ వాక్యం విని ప్రభావ తండ్రి ఎవరైతే నమ్మినారో వారు రక్షింపబడతారని మీరు చదివించారు. మా ప్రభావ తండ్రి గొప్ప రక్షణలోనికి వారిని మీరు తీసుకొని రండి. ప్రభావ మీ కార్యంలో జరిగించండి, నామని మహిమ తెచ్చుకునండి. నమ్మడం అనే శిక్ష అన్నారు. ప్రభావ కనికరించండి, ఎవరు నిరాకరించినారు వారిలో కూడా మీ కార్యంలో జరిగించి మీరు మాట్లాడుతురండి. మా ప్రభావ ఈ సమయంలో రాత్రి ఎవరో ప్రార్థన మందిరంలో మా ప్రణాళికను మేము ఇలాగ కూడి మా ప్రణాళికండి పాటలు వాక్యములు మా ప్రణాళికండి నీ యొక్క వాక్యమును ప్రకటిస్తుండగా సహాయం చేయండి, మీరు ఆశని బలపరచండి. మా ప్రణాళికండి కొలతలు మీ ఆత్మను దయచేయండి. పంపని వారికి మా ప్రణాళికని ఆత్మ కుమ్మరిస్తానన్నారు. మా ప్రణాళిక బలహీనుడైన మానవుని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ కనికరించమయ్యా చూపించండి. దేవానాథండి మా ప్రభావ సన్నిధిలో లోకాస్వార్త 12 ఆ గడిలో మీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పునన్నారు. ప్రభావ మీరే నా తండ్రి చివరి దినాలలో ఉన్నా మంచి దినాల్లో ఉన్నా మా నా తండ్రి చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతి వినుగాకన్నారు. వినే గ్రహించి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంధకారపు సంబంధం దురాత్మనామలో బంధిస్తున్నాం. మందిరమంతా మీ తేజ మహిమతో నింపండి. ప్రభావ మీరు చూపించండి, కనికరించండి. మా నా తండ్రి మీ భద్రత కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అల్లరి శక్తులను నిద్ర శక్తులను యేసునామలో బంధిస్తున్నాం. ప్రభావ తండ్రి నీ శిలువ రక్త ప్రోక్షణ మా మీద మందిరం మీద నీ ప్రజల మీద కోరుకుంటూ వస్తున్నాం. ప్రభావ తండ్రి మీ ఇంకా రావాల్సిన మీ బిడ్డలను త్వరపెట్టుకొని మీరు మాకు త్వరపెట్టి మీ సన్నిధి తీసుకొని రండి. వచ్చిన వారిని మీరే కనికరించి ప్రభు చూపించండి. మా ప్రభావ మైకు కరెంటు తండ్రి ప్రభావ సమస్తను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రభావ మీరే సహాయపడుతురండి. దేవా మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాకు రాణిలో మేము గురించి పోలేమని మా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభావ తండ్రి మీ సన్నిధి మాకు నుంచి నడిపించండి. మీరే మహిమ పదమని ప్రార్థన చేస్తూ మీ దయగల కనికరము గల హస్తాలకు అప్పగిస్తూ తండ్రి అట్లనే పరిచర్యలో మా ప్రణాళికని మరి మందిరంలో తండ్రి ఇక్కడ వీళ్ళందరి కొరికే ప్రార్థన చేస్తున్నాం. మా ప్రణాళికని దీవించి ఆస్వాదించండి. దేవానా తండ్రి మరి ప్రభావ తండ్రి ప్రార్థించి వీళ్ళందరికీ స్తోత్రాలు. మరోసారి నా తండ్రి మమ్మల్ని కూడా మీకు అప్పగించుకుంటూ మా ప్రణాళిక తండ్రి సమయం అంతా కూడా పాటలో మీరే మహిమ పొందమని మా ప్రభు చక్కని స్వరాలు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి ప్రోపేటరి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. కొత్త పాఠ పుస్తకాలలో 199, మరో పాత పాఠ పుస్తకాలలో 197, చిన్న పాఠ పుస్తకాలలో గమనించండి. పాఠ నెంబర్ 481. మహిమ ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగునుగా. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక.
కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ నామములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ నామములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును నింపుమమ్ము మా దేవా నీ జ్ఞానమును నింపుమమ్ము మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక ఇంటి బంగారు ఆశ్చర్యములు నీ నామములే శ్రీమంతుడా ఎన్ని బంగారు ఆశ్చర్యములు నీ నామములే శ్రీమంతుడా శ్రేష్ఠయులమిచ్చు జ్యోతిర్మయుడవు శ్రేష్ఠయులమిచ్చు జ్యోతిర్మయుడవు నీ మహిమై స్వయం వివరింపతరమా నీ మహిమై స్వయం వివరింపతరమా నీ మహిమై స్వయం మా దేవా నీ మహిమై స్వయం మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక అధిక బలము కలుగునుగాక కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక రక్షితమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మతరూపి జ్ఞానమునకు ప్రేమ కొలువగలేము నీ ఘన ప్రేమను కొలువగలేము నీ ఘన ప్రేమను సాటియే నీ ప్రేమను వివరింపతరమా సాటియే నీ ప్రేమను వివరింపతరమా ఈ ప్రేమతో దేవా ప్రేమతో మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక నీకే కలుగునుగాక మా దేవా నీకే కలుగునుగాక
ప్రభువా ఈ దాసుడు ఆలోచించు. ప్రతిపాఠ పుస్తకాలలో 481. పాత పాఠ పుస్తకాలలో గమనించండి 477. మరొక చిన్న పాఠ పుస్తకాలలో 199. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి. రక్షించు ఆపదల నుండి. ఈ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. ఈ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి పొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి పొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ. నేర్పించు ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప
దాసుడాలాపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నీ వాక్యాగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపములు చూపించు నిజ స్వరూపములు చూపించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచును ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలుచున్నట్లుగా నీ యందు నిలుచున్నట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీలో మహిమ కొరకేగా నీలో మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్టు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్టు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాపించు పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, ఇలాగున మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. దయగల తండ్రి, వరగోపురం గ్రామంలో ఈ స్థలంలో మీరు నూతనంగా హెబ్రోన్ ప్రార్థనా మందిరాన్ని మీరు ఏర్పరచుకుంటూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. ఈ ప్రాంతాల్లో మీ దాసుడు లాజరాను కుటుంబంగా ఉంచి మీరు జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నా. దయగల తండ్రి, బేతేల్లో అలాగే హెబ్రోన్లో కూడా చేరి వస్తున్న మీ ప్రజలందరిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నా.
దైవ తండ్రి దినమున ఈ గ్రామంలో కొన్ని వీధుల్లో సువార్తను ప్రకటించడానికి మీరెంతో సహాయపడుతూ వచ్చారు. జరిగించబడుతూ వచ్చిన పరిచర్య అంతటినీ మీరు ముద్రించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభు ఈ సమయంలో దైవ తండ్రి ఇలాగున కూడికను కలిగి ఉండే విషయంలో కూడా మీరు సహాయపడుతున్న విధానం కొరకే మీకు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడ నిష్ప్రయోజకుడన్న ఆయన మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేని వాడును. మీరు నన్ను కరుణించండి ప్రభువా. మీ కలవలసిన రక్తము చేత మీరు నన్ను కడగండి, నూతన పరచండి. దేవా మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణంగా చేసి మీరు అభిషేకించి వాడుకొని మనం మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ నోటి నా మాట మంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా దేవ, మీ పరలోక సింహాసనం నుండి స్మరణ మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేమెంతో ఆదరించబడడానికి, ధైర్యపరచబడడానికి, బలపరచబడడానికి, క్షేమాభివృద్ధిని పొందడానికి మీరే కృపణ దయచేయండి. ఈ ఆవరణం అంతటి మీరు పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారంలో మాతో కూడా ఉంచండి. మీకు విరోధంగా రూపింపడి ఆయన వర్తిలదని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రువు కళలన్నింటినీ మీరు లయపరచండి. ఈ పరిచర్య అంతటి వారి నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినముల్లోను, అమావాస్యల్లోను, పండుగల్లోను యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయములన్నిటిలోను లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ఉదయ సాయంకాలముల యందు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో ఉదయ సాయంకాలముల యందు అనే మాట వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉదయ సాయంకాలములు అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో ఉదయ సాయంకాలముల యందు అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3
సందర్భములను మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును నియమింపబడిరి అనే మాటను. ఈ వచనంలో ఉదయ సాయంకాలములయందు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఉదయ సాయంకాలములయందు ఉదయ సాయంకాలములయందు ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమించబడుతూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేని కొరకు వారు నియమించబడ్డారు అంటే ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడడానికి వారు నియమించబడ్డారు. నియమించబడిన వీళ్ళు ఉదయమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ ఉన్నారు. అలాగే సాయంకాలం మందు కూడా యెహోవాను గూర్చిన స్తుతి పాటలను పాడుతూ ఉన్నారు. గమనించండి, మన జీవితంలో కూడా ఉదయమందు సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు మనం పాడేవారంగా ఉండాలి. ఉదయమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు మనము పాడుతూ ఆ ప్రభువును గణపరచాలి. సాయంకాలం మందు కూడా యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుతూ ఆ ప్రభువును మనము మహింపరిచే వారంగా ఉండాలి. ఎవరైతే ఈ విధంగా యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుతూ ఆయన్ను ఘనపరిచేవారుగా ఉంటారో వారు ఎంతో మేలు పొందుతారు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాను పెట్టిన గనుక వారు హతులైరి. గమనించని యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం, యోధా వారికి యెహోషాపాతు రాసుగా ఉన్నాడు. యెహోషాపాతు యోధా వారికి రాసుగా ఉన్న దినాల్లో ఆ యోధా రాజ్యం మీదకి శత్రువులు వచ్చారు. ఎవరు వచ్చారు? మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు వచ్చారని చెప్పి వ్రాయబడింది. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ యోధా ప్రజలకు హాని చేయడానికి వచ్చారు. ఆ యోధా ప్రజలను నష్టపరచడానికి వచ్చారు. ఆ సమయంలో మరి యెహోషాపాతు రాజు, యోధా ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే మరి ఆ శత్రువులతో యుద్ధము చేసే ఆ సమయంలో యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే దేవుని గురించిన పాటలు పాడేదాని కొరకై కొంతమందిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే మరి ఆ యోధా వారి మీదకి వచ్చినటువంటి శత్రువులు హతమైపోయినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ హాని చేయడానికి నష్టపరచడానికి శత్రువులు వచ్చారు. వచ్చిన శత్రువులు
ఏ హాని కలగజేయకుండానే, ఎలాంటి నష్టము కలగజేయకుండానే వారే మరి హతము చేయబడుతూ వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. దేన్ని బట్టి అంటే మనం చూస్తున్నాం, మరి పాటలు పాడడానికి, అంటే ప్రభువును గురించిన పాటలు పాడడానికి ఎవరైతే నియమించబడ్డారో, ఏర్పాటు చేయబడ్డారో వారు మరి పాటలు పాడడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వెంటనే ఏం జరిగిందంటే ఆ శత్రువులు హతమైపోతా వచ్చారు. దీని ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే, దేవుణ్ణి గురించిన పాటలు మనం పాడడం ద్వారా, దేవుణ్ణి గురించిన పాటలు పాడుతూ మనం దేవుణ్ణి మహిమపరచడం ద్వారా మనకు ఎవరైతే హాని చేయాలని చెప్పి ప్రయత్నిస్తారో, ఎవరైతే మనకు కీడు చేయాలని చెప్పి ప్రయత్నించేవారుగా ఉంటారో వారు మనకు ఏ హాని చేయలేరు, మనకు ఎలాంటి కీడును కలగజేయలేరు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభు ప్రజలంగా ఉదయమందు సాయంకాలమందు ప్రభువును గురించిన పాటలు పాడుతూ ఆ ప్రభువును మహింపరిచే వారంగా, ఆ ప్రభువును గణపరిచే వారముగా ఉండాలి. ఆ విధంగా మరి మనం ఉండడం ద్వారా ఎలాంటి మేలు మనం పొందుతామో చూస్తూ వచ్చాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి క్రొత్త నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని మనము గమనించవచ్చు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం, పౌలు శీలను బంధించి చెరసాలలో వేస్తూ వచ్చారు. వారు ప్రభుని గురించి ప్రకటిస్తూ ప్రభు యొక్క పనిలో ప్రయాసపడుతూ ఉన్నారు. అలాంటి వారిని ఏం చేశారంటే బంధించి చెరసాలలో వేశారు. వారు చెరసాల వేయబడి మరి మధ్యరాత్రి వేళ ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు, అలాగే కీర్తనలు పాడుతూ ఉన్నారు. అంటే దేవుని గురించిన పాటలు పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉన్నప్పుడు ఖైదీలందరూ ఏం చేస్తున్నారమ్మా చెప్పండి? ఖైదీలందరూ వింటా ఉన్నారు. ఏం వింటున్నారు? వారు చేసే ప్రార్థన వింటున్నారు, వాళ్ళు పాడే పాటలు కూడా వింటా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి చూచి ఖైదీలందరూ పారిపోయారని చెప్పి అనుకుని మరి కత్తి దూసి తను తాను పొడుచుకోవడానికి ప్రయత్నిస్తా వచ్చాడు. అప్పుడు పౌలు ఏమన్నా అంటే నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అని చెప్తూ వచ్చాడు. మరి అతను దీపం తెప్పించి లోపలికి వచ్చి మరి పౌలు శీలకు సాగిలపడుతూ వచ్చాడు. సాగిలపడి ఏమంటూ వచ్చాయంటే వారి వెలుపులోకి తీసుకొచ్చి అయ్యేలాగా రక్షణ పొందుటకు నేనేం చేయాలని చెప్పి అడుగుతా వచ్చాడు. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్తూ వచ్చాడు. గమనించండి, మరి ఆ విధంగా చెప్పి అతనికి అతని ఇంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా వచ్చారు. బోధించినప్పుడు మరి ఆ వ్యక్తి ఏం చేస్తా వచ్చాడంటే రాత్రి ఆగలిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి యొక్క గాయాలు కడుగుతూ వచ్చినట్లుగా మనము 33వ వచనములో చూస్తా ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ పౌలు శీలలు చెరసాలలో ఉండి ఏం చేస్తా వచ్చారంటే ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువుని గణపరుస్తా వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే వారికి అప్పటికే మరి గాయాలు అయినాయి, వారిని చాలా దెబ్బలు కొట్టారు, వారు గాయాలతో ఉన్నారు. మరి వారు ఆ బాధలో ఏం చేస్తా వచ్చారంటే ప్రభువును గురించిన పాటలు పాడుతూ ప్రభువుని మహింపరుస్తూ వచ్చారు.
గమనించండి, చెరసాల నాయకుడు మరి ముందు ఏం చేస్తా వచ్చాడంటే, వాక్యం మనము గమనిస్తూ ఉంటున్నాము, లోపలి చెరసాలలోనికి వీళ్ళని త్రోశాడు. పౌలు శీలను ఏం చేశాడు? లోపలి చెరసాలలోనికి త్రోశాడు, తీసుకెళ్ళాడని చెప్పి రాయబడలేదు. ఏం చేశాడు? త్రోశాడు. త్రోసినప్పుడు ఏమైంటుంది? త్రోసినప్పుడు వాళ్ళు పడిపోయి ఉంటారు. ఆ తర్వాత ఏం చేశాడంటే బొండ వేసి, మరి వారి కాళ్ళకు బొండ వేసి బిగించేశాడు, వాళ్ళు కదలకుండా. అంటే ఈ విధంగా ఈ చెరసాల నాయకుడు పౌలు శీలల్ని బాధించిన వ్యక్తిగా ఉన్నాడు, బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. మరి వాళ్ళు పాటలు పాడుతూ ప్రభుని మహిమపరిచారు, ప్రభు అక్కడ కార్యం జరిగించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మార్చబడ్డాడు. చెరసాల నాయకుడు ఎలా మార్చబడ్డాడు? మనం చూస్తా వచ్చాం, వారి గాయాలను కడిగాడు అని చెప్పి రాయబడింది. అంతకుముందు వారిని బాధ పెట్టిన వాడు, వారికి ఎంతో శ్రమ కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారి గాయాలను కడుగుతా ఉన్నాడు, అంటే వారికి మేలు చేస్తా ఉన్నాడు. అంతకుముందు వారిని బాధ పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారికి మేలు చేస్తా ఉన్నాడు. చూడండి, పౌలు శీలలు ప్రభుని గురించి పాటలు పాడడం ద్వారా ప్రభు ఏం చేశాడంటే, బాధ పెట్టే వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా ప్రభు మార్చాడు. బాధ పెట్టినటువంటి వ్యక్తి మేలు చేసే వ్యక్తిగా ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. దేని ద్వారా? ఏమా? దేని ద్వారా? పాటల ద్వారా ప్రభువుని మహిమపరచడం ద్వారా, పాటల ద్వారా ప్రభువుని ఘనపరచడం ద్వారా బాధ పెడుతూ వచ్చిన చెరసాల నాయకుడు మేలు చేసేవాడుగా మార్చబడతా వచ్చాడు. వీళ్ళని గమనించండి, మన జీవితంలో కూడా ప్రభువుని గురించిన పాటలు పాడుతూ ప్రభువుని మనం మహిమపరిచే వారంగా ఉంటే, ప్రభువుని మనం ఘనపరిచే వారంగా ఉంటే, ఈ లోకంలో మనకు ఎవరైతే బాధ కలగజేసేవారుగా ఉన్నారో, ఎవరైతే మనకు బాధ కలగజేశారో వాళ్ళు మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని గురించిన పాటలు పాడేవారంగా ఉండాలి. ప్రభువుని గురించిన పాటలు పాడుతూ మనము ప్రభువుని మహిమపరచాలి. వాక్యం మనం చూస్తున్నాం, ఉదయమందు అస్తమయమందు ఏం చేయాలి మనం? ఏమా? దేవుని గురించిన పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని గురించిన పాటలు మనం పాడటం ద్వారా మనకు ఎలాంటి మేలు కలుగుతుందో రెండు సంగతులను చూస్తా వచ్చాం. పాత నిబంధనలు ఒక సంగతి, కొత్త నిబంధనలు ఒక సంగతి. ఎలాంటి మేలు కలుగుతుంది అంటే, మనకు ఎవరైతే కీడు చేయాలని చెప్పి ప్రయత్నిస్తారో వాళ్ళు మనకు ఏమాత్రం కీడు చేయలేరు. అలాగే మనకు ఎవరైతే బాధ కలగజేస్తా ఉన్నారో వారు మనకు మేలు చేసేవారుగా మార్చబడతారు. కాబట్టి మన జీవితంలో మరి ప్రభు ప్రజలంగా మనము సాగిపోతూ ఉంటున్నప్పుడు మనకు కీడు చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమైతే ఏం చేయాలి? మనము దేవుని గురించిన పాటలు పాడాలి. దేవుని గురించిన పాటలు పాడు దేవుని మహిమపరచాలి. అలా దేవుని గురించిన పాటలు మనం పాడుతూ దేవుని మహిమపరిస్తే ఎవరైతే మనకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారు మనకు కీడు చేయకుండా ఆగిపోతారు. అలాగే మరి ఎవరైనా మనకి లోకంలో బాధ కలిగించినప్పుడు, ఎవరైనా మనకు ఈ లోకంలో బాధ కలిగించినప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళు మనకు బాధ కలిగించాలని చెప్పి ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండాలా? ఏం చేయాలంటే మనము దేవుని గురించిన పాటలు పాడు దేవుని మహిమపరచాలి. దేవుని గురించిన పాట పాడు దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు బాధ కలిగించిన వారు మనకు మేలు చేసేవారుగా మారుతారు. దేవుడు ఆ విధంగా మారుస్తాడు. కాబట్టి మన జీవితంలో మరి ఈ రెండు విధాలైన మేలు మనం పొందుకోవాలి అంటే
అనగా మనకు బాధ కలగజేసేవారు, అంటే మనకు కీడు చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు మనకు కీడు చేయకుండా ఉండాలంటే, అలాగే మనకు బాధ కలిగించిన వారు మనకు మేలు చేసేవారుగా మార్చబడాలంటే మనము మరి దేవుని గురించిన పాటలు పాడుతూ దేవుని మహింపరిచే వారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాం, ఉదయమందు అస్తమయమందు మనము దేవుని గురించిన పాటలు పాడుతూ మనము దేవుని మహింపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 55:17 వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూడండి, ఇక్కడ సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును అనే మాట వ్రాయబడి ఉంది. మన అంశం ఏంటంటే ఉదయమందు సాయంకాలమందు. ఆ రెండు మాటలు వచ్చిన రాయబడ్డాయి, సాయంకాలము ఉదయము. ఇక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నా అంటే ఉదయమందు సాయంకాలమందు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఉదయమందు దేవునికి మొరపెడుతున్నాడు, సాయంకాలం కూడా దేవునికి మొరపెడతా ఉన్నాడు. గమనించండి, ఉదయమందు సాయంకాలమందు దావీదు దేవునికి మొరపెట్టుకునేవాడుగా ఉన్నాడు, దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి వేడుకునేవాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఉదయమందు సాయంకాలమందు దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి, దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. మన జీవితంలో మరి దేవునికి మనం ఏ రీతిగా మొరపెట్టాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే మనం మొరపెడితే ఎలాంటి మేలు మనం పొందుతామో కూడా వాక్యములో వ్రాయబడి ఉంది. మనము పరిశుద్ధ గ్రంథములో గమనించవచ్చు, దావీదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దేవునికి మొరపెడుతూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దేవునికి తాను మనవి చేస్తూ వచ్చాడు. తాను దేవునికి మనవి చేస్తూ తన ప్రార్థనలో ఏం పలుకుతా వచ్చాడు అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. చూడండి, ఇక్కడ నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. ఈ మాటల ద్వారా మనకేం అర్థమవుతుంది? దావీదు తన ప్రార్థనలో తను తగ్గించుకుంటున్నాడా లేక తను హెచ్చించుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు, నా కుటుంబము ఏ పాటిది అని చెప్పి అంటున్నాడు. అంటే దావీదు తను తగ్గించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన ప్రార్థన 18వ వచనంలో ఆరంభించబడింది, మరి 29వ వచనంలో ముగించబడింది. చూడండి, మరి తన ప్రార్థనలో మనకేం కనబడుతుందంటే తను తగ్గించుకునేది కనబడతా ఉంది. ఇలా మనము మరి మన ప్రార్థనలో మనం తగ్గించుకోవాలి. ఏం చేయాలమ్మా? వింటారా? మన ప్రార్థనలో మనం హెచ్చించుకోకూడదు, మనం గొప్ప చేసుకోకూడదు, మనం పొగుడుకోకూడదు, మనం గనపరచుకోకూడదు. మన ప్రార్థన మనం తగ్గించుకోవాలి. పరిసేయుడు ప్రార్థన చేస్తా వచ్చాడు. మనకు తెలుసు, పరిసేయుడు సుంకరు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసేయుని యొక్క ప్రార్థన ఎలా ఉంది? తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తా వచ్చాడు. అలా మనం ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థనలో మనం తగ్గించుకోవాలి. నేను ఒట్టివాడను, నేను బలహీనుడను, నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను, నేను ఎన్నికలైన వాడను అని మనం తగ్గించుకోవాలి. ఏమా ఉన్నారా? అర్థమైందా? మన ప్రార్థనలో మనం ఏం చేయబడాలి? తగ్గించబడాలి. మన ప్రార్థనలో మనము
తగ్గించబడాలి. దావీదు తన ప్రార్థన తను తగ్గించుకుంటా వచ్చాడు. ఆ విధంగా తను తగ్గించుకుని దావీదు ప్రార్థన చేస్తా వచ్చాడు. మరి తను ప్రార్థన చేయడం ద్వారా ఆ విధంగా ఎలాంటి మేలు పొందుతా వచ్చాడంటే, తన ప్రార్థన చివరి వచనంలో ముగించబడింది కదా. మరి ఆ తర్వాత 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడిందో చూడండి. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకుని వారి వశములో నుండి మెతేగమ్మాను పట్టుకునేను. ఫిలిష్తీయులు అంటే శత్రువులు. దావీదు శత్రువులను ఓడించాడు, లోపరుచుకుంటా వచ్చాడు. అంటున్నారా? శత్రువుల్ని ఓడించి లోపరుచుకుంటా వచ్చాడు. చూడండి, తను తగ్గించుకుని దేవునికి తను ప్రార్థన చేశాడు. దేవుడు ఎలాంటి శక్తి ఇచ్చాడంటే, శత్రువులను ఓడించి లోపరుచుకునే శక్తి ఇచ్చాడు. దావీదు తన శత్రువులను ఓడించి లోపరుచుకుంటా వచ్చాడు. ఇలా గమనించండి. మరి శత్రు సమూహము, అపవాదిక సమూహం మనపై దాడి చేస్తూ ఉంటుంది. ఆ శత్రు సమూహము ఓడించబడి లోపరచబడాలంటే మనము దావీదులాగా మనం తగ్గించుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను మనము గమనించవచ్చు. హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడో మనము రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయంలో 14వ వచనం నుండి గమనించవచ్చు. ముఖ్యంగా 15వ వచనంలో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. 16వ వచనం, యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్ను తెరచి దృష్టించుము, జీవముగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. చూడండి, వచనాల్లో మనం ఏం గమనిస్తున్నామంటే హిజ్కియా ప్రార్థనను గమనిస్తూ ఉంటున్నాం. హిజ్కియా ప్రార్థన ఎలాగుంది అంటే, మరి మనం చూస్తున్నాం దేవుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు. ఎవరిని హెచ్చిస్తున్నాడు? దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. అంటే హిజ్కియా ప్రార్థనలో దేవుడు ఏం చేయబడుతున్నాడు? హెచ్చించబడతా ఉన్నాడు. మనం చూస్తున్నాం ఏమన్నాడు? యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా అంటున్నాడు. ఇంకేమన్నాడు? భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవా అంటున్నాడు. ఇంకా నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు అంటున్నాడు. తర్వాత 16వ వచనంలో జీవం కలిగిన దేవుడవు అంటున్నాడు. ఈ మాటలన్నింటిని మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, హిజ్కియా దేవుణ్ణి హెచ్చిస్తా ఉన్నాడు, దేవుణ్ణి ఎంతో పొగుడుతా ఉన్నాడు, ఘనపరుస్తా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. అంటే దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేస్తా వచ్చాడు. ఆ విధంగా దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి ఎలాంటి కార్యం చేస్తా వచ్చాడంటే, మరి అప్పటికే మరి అష్షూరు రాజు సన్హెరీబు ఆ యొక్క మరి యోధా రాజ్యం మీదకి వచ్చాడు నష్టపరచడానికి. అష్షూరు రాజుని సన్హెరీబు హాని చేయడానికి, నష్టపరచడానికి వచ్చాడు. ఆ అష్షూరు రాజుని సన్హెరీబు ఏం చేయబడ్డాడంటే, వాక్యం రాయబడింది, సిగ్గునొందిన వాడై తన దేశానికి వెళ్ళిపోయాడు అని. దినవృత్తాంతం 2వ గ్రంథంలో ఆ మాట మనం గమనించవచ్చు. ఇవే సందర్భము అక్కడ కూడా రాయబడింది. ఆ అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశానికి వెళ్ళిపోయాడు. అంటే శత్రువు ఏం చేయబడ్డాడు? సిగ్గుపరచబడ్డాడు. దేవుణ్ణి హెచ్చిస్తూ దేవునికి హిజ్కియా ప్రార్థన చేయడం ద్వారా తనపై దాడి చేసిన శత్రువు సిగ్గుపరచబడ్డాడు. ఇలా గమనించండి, శత్రువు సాతానుడు. ఆ సాతాను యొక్క సమూహము మనపై దాడి చేస్తూ ఉంటది, మనకు నష్టం కలగజేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటది. ఆ యొక్క సమూహము సిగ్గుపరచబడాలంటే మనం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? దేవుణ్ణి హెచ్చిస్తూ హిజ్కియా వలె ప్రార్థన చేయాలి. హిజ్కియా ఎలాగే దేవుని హెచ్చిస్తూ ప్రార్థన చేస్తా వచ్చాడో మనం కూడా దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేస్తే మనపై దాడి చేసే శత్రు సమూహము ఏం చేయబడుతుందంటే సిగ్గుపరచబడుతుంది. చూడండి, దావీదు తన ప్రార్థనలో తను తగ్గించుకుని ప్రార్థిస్తా వచ్చాడు. శత్రువులను
ఓడించగలిగే శక్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. హిజ్కియా దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేస్తా వచ్చాడు. శత్రువు సిగ్గుపరచబడినట్టు దేవుడు చేశాడు. ఇక్కడ మనం కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. అలాగే ఎవరి వలె ప్రార్థన చేయాలి? హిజ్కియా వలె ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు శత్రువు ఓడించబడతాడు, శత్రువు సిగ్గుపరచబడతాడు. దావీదు ప్రార్థన ఎలాంటిది చెప్పండి. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు, చెప్పండి. తన్ను తాను తగ్గించుకున్నాడు. తర్వాత ఇప్పుడు హిజ్కియా ప్రార్థన ఎలాంటిదో కింద కూర్చున్నాడు చెప్తాడు. హిజ్కియా అంత ప్రార్థన చేశాడు, దేవుని హెచ్చిస్తూ ప్రార్థన చేశాడు. గమనించండి, దావీదేమో తను తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశాడు. హిజ్కియా ఏమో దేవుని హెచ్చిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు. అంటే మన ప్రార్థనలో మనం తగ్గించబడాలి, మన ప్రార్థనలో దేవుడు హెచ్చించబడాలి. మన ప్రార్థనలో మనం తగ్గించబడాలి, మన ప్రార్థనలో మన దేవుడు హెచ్చించబడాలి. కాబట్టి మనము మరి ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు వీటిని గుర్తుంచుకోవాలి. వీటిని గుర్తుంచుకుని మరి మన ప్రార్థనలు మనం తగ్గించుకుని మన ప్రభుని హెచ్చిస్తూ మనం ప్రార్థన చేస్తే మనపై దాడి చేస్తున్న శత్రువు ఓడించబడతాడు, మనపై దాడి చేస్తున్న శత్రువు సిగ్గుపరచబడతాడు. కాబట్టి అలాంటి మరి విధానంలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, ఉదయం మందు సాయంకాలం మందు భక్తుని దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం కూడా మరి ఉదయం మందు సాయంకాలం దేవునికి ప్రార్థన చేయాలి. మనము ఎలాగో ప్రార్థన చేయాలో వింటూ వచ్చాం. దావీదు వలె హిజ్కియా వలె మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అలా ఉంటే మనం ఎంతో మేలు పొందే వారంగా ఉంటాము. మూడో మాట మనం చూద్దాం. చివరికి ఇంకొక మాట మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. రాసుల మొదటి గ్రంథం 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగుని త్రాగుచు వచ్చాను. గమనించండి, ఈ అధ్యాయంలో మరి 6వ వచనం మనం ఏం చూస్తున్నామంటే ఉదయమందు అస్తమయమందు అనే మాటలను చూస్తున్నాం. అస్తమయమందు అంటే సాయంకాలమందు. అంటే ఈ వచనంలో కూడా ఉదయమందు సాయంకాలమందు అనే మాటలు వ్రాయబడ్డాయి. గమనించండి, ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. దేవుడు మరి కరువు కాలంలో ఏలియాకి ఏం చెప్తూ వచ్చాడంటే కెరీతు వాగు దగ్గర దాగి ఉండని చెప్తూ వచ్చాడు. దేవుడి మాటకు లోబడి ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. ఆ వాగు నీరు త్రాగుతా వచ్చాడు. మరి దేవుడు చెప్పినట్లుగానే మరి కాకుల ద్వారా ఏలియాకు దేవుడు ఏం చేశాడంటే ఆహారం పంపించాడు. కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి ఉదయమందు సాయంకాలం మందు రొట్టె మాంసం తీసుకొచ్చి ఏలియాకి ఇస్తా వచ్చాడు. చూడండి, దేవుడు కాకులకు ఏమని ఆజ్ఞాపించాడంటే కాకులారా మీరు ఉదయమందు సాయంకాలం మందు రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియాకి ఇవ్వండి అని చెప్పి దేవుడు వాటికి ఆజ్ఞాపించినప్పుడు అవి దేవుని ఆజ్ఞకు లోబడి ఏం చేస్తా వచ్చినాయంటే ఉదయమందు సాయంకాలం మందు మరి రొట్టె మాంసం తీసుకుని ఏలియాకు ఇచ్చినట్లుగా మనము వాక్యములు చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ కాకులు ఉదయమందు సాయంకాలం మందు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ వచ్చినాయి. దేవుని ఆజ్ఞకు లోబడుతూ వచ్చినాయి. వాటి యొక్క విధేయత ఎలాంటిదంటే మరి సంపూర్ణమైనటువంటి విధేయత. గమనించండి, ఆ కాకులు సంపూర్ణంగా దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ వచ్చినాయి. ఉదయమందు సాయంకాలం మందు దేవుని ఆజ్ఞకు అవి లోబడతా వచ్చినాయి. అలాగే మనం కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి, దేవుని యొక్క మాట వినేవారంగా మనం ఉండాలి.
ఈ కాకులు మరి ఎలాంటి విధేయత చూపించినాయంటే పూర్తి విధేయత చూపిస్తా వచ్చినాయి. ఎలాంటి విధేయత? పూర్తి విధేయత. గమనించండి, దేవుడు మరి రొట్టె మాంసము తీసుకెళ్లి ఏరియాకి ఇమ్మని చెప్పినప్పుడు రొట్టె మాంసం తీసుకెళ్లి ఇచ్చినాయి. రొట్టె మాత్రమే తీసుకెళ్ళి ఇవ్వాల, రొట్టె మాంసం 2 తీసుకెళ్ళి, అంటే అవి పూర్తిగా లోబడతా వచ్చినాయి దేవుని ఆజ్ఞకు. వాక్యంలో రాయబడింది, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతారో వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంటే ఈ కాకులు దేవునికి లోబడి దేవునికి సంతోషాన్ని కలగజేసినవిగా ఉన్నాయి. ఇక్కడ మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడితే మనల్ని బట్టి దేవునికి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మనం దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే మనల్ని బట్టి దేవుడు బాధపడేవాడుగా ఉంటాడు. గమనించని నాడు ప్రభు ప్రజలంగా దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి సంతోషాన్ని కలగజేసే వారంగా ఉన్నామా, లేక దేవుని యొక్క ఆజ్ఞను త్రోసివేసి దేవునికి బాధ కలిగించే వారంగా ఉన్నామా? మనము దేవుని ఆజ్ఞలకు లోబడి దేవునికి మరి సంతోషాన్ని కలగజేసే వారంగా ఉండాలి. ఈ కాకులు పూర్తి విధేయత చూపించి పూర్తిగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని సంతోష పెడతా వచ్చినాయి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దావీదు జీవితాన్ని కూడా దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు యొక్క విధేయత ఏ రీతిగా ఉంది అంటే సమూయేలు 2వ గ్రంథంలో చివరి అధ్యాయంలో మనము చూడవచ్చు. మరి దావీదుల గురించి అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది అంటే 24వ అధ్యాయం 19వ వచనం, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయేను. చూడండి, ఇక్కడ మరి దావీదు జనులను లెక్కించిన దాన్ని బట్టి దేశంలో మరి తెగులు కలిగినట్లుగా మనము ఈ అధ్యాయం చూస్తున్నాం. ఆ తెగులను బట్టి 70,000 మంది ఏమైనారు? చనిపోయారు. మరి ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తా వచ్చాయంటే తన పాపాలు ఒప్పుకుంటా వచ్చాడు. దేవుడు గాదు ప్రవక్త ద్వారా దావీదునకు చెప్తూ వచ్చాడు, అరోనా కల్లానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని. గమనించండి, మరి అక్కడ బలిపీఠం కట్టించమని దేవుడు గాదు ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించినప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞకు లోబడి మరి అరోనా కల్లానికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని ఆజ్ఞకు లోబడి బలిపీఠం కట్టి అక్కడ బలులను అర్పిస్తా వచ్చాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు తాను లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దావీదు చేశాడో ఏం జరిగిందంటే ఆ తెగులు ఆగి నిలిచిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. చూడండి, దావీదు కూడా పూర్తిగా లోబడ్డాడు. అరోనా కల్లానికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. బలిపీఠం కట్టమని చెప్తే బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని సగం కట్టి ఆ కాపలేదు, పూర్తిగా బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద బలు అర్పిస్తా వచ్చి దావీదు పూర్తిగా దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. అప్పుడు ఏం జరిగిందంటే మరి దేశంలో ఉన్న తెగులు ఆగిపోయింది, నిలిచిపోతా వచ్చింది. ఇలా గమనించండి, మన జీవితంలో మరి కొన్నిసార్లు కొన్ని బాధలు మన వ్యక్తిగత జీవితంలో ఉంటాయి. అలాగే మన కుటుంబంలో కూడా కొన్ని బాధలు ఉంటాయి. ఈ బాధలు మరి తొలగిపోవాలి అంటే, ఈ బాధలు దూరం చేయబడాలంటే మనము దావీదులాగా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి, దేవుని యొక్క మాట విధేయత చూపించాలి. చాలాసార్లు మరి మనకు బాధలు ఉన్నాయని చెప్పి ఎంతో మనము వేదన పొందే వారంగా ఉంటాం. అయితే ఆ బాధలు తొలగిపోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. దావీదు దేశంలో తెగులుంది, ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. ఆ తెగులు ఏమైంది? తొలగిపోయింది. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ ఒకవేళ బాధలున్నాయేమో, కష్టాలున్నాయేమో, శ్రమలున్నాయేమో, శోధనలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, ఇవన్నీ తొలగిపోవాలంటే మనము దేవుని ఆజ్ఞలకు
లోబడాలి. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తే మనకున్న బాధలు ప్రభు తొలగిస్తాడు. గమనించండి, మరి దావీదు జీవితంలో దేవుని ఆజ్ఞలకు పూర్తిగా లోబడి మరి మేలు పొందుతూ వచ్చాడు. అంటే దేవునికి లోబడటం ద్వారా దేశంలో ఉన్న తెగులు నిలిచిపోతా వచ్చింది. అలాగే కాకులు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని సంతోషపడతా వచ్చినారు. అలాగే మనం కూడా ప్రభు ప్రజలంగా దేవుని ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండి దేవుని సంతోషపరచాలి. అలాగే దేవుని ఆజ్ఞలకు లోబడి మనం మేలు పొందే వారంగా కూడా ఉండాలి. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలకు లోబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎక్కడ మనము దేవుని ఆజ్ఞలకు లోబడే విషయం తక్కువతున్నాం పరిశీలన చేసుకుని మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. గమనించండి, ఈ సమయంలో ఉదయమందు అస్తమయమందు అనే ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాము. 3 సంగతులు మనం చూస్తూ వచ్చాము. ఉదయమందు అస్తమయమందు ఏం చేయాలి? మొదటిగా చెప్పండి. ఉదయమందు అస్తమయమందు దేవుని గురించిన పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరచాలి. రెండవది, ఉదయమందు అస్తమయమందు దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. మూడవది, ఉదయమందు అస్తమయమందు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలకు లోబడాలి. గమనించండి, ఉదయమందు అస్తమయమందు దేవుని గురించిన పాటలు మనం పాడుతూ ఉండాలి. అలాగే ఉదయమందు అస్తమయమందు దేవునికి మనం మొరపెట్టే వారంగా ఉండాలి. అలాగే ఉదయమందు అస్తమయమందు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలి. ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితం మనం పరిశీలన చేసుకుందాం. దేవుని గురించిన పాటలు పాడుతూ మనం దేవుని గణపరుస్తున్నామా? మనము దేవునికి సరైన విధానంలో మొరపెట్టే వారంగా ఉన్నామా? మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలని ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ 3 విషయాలు ఎక్కడ మనం తప్పుతున్నామో మరి పరిశీలన చేసుకుని ప్రభు ప్రజలంగా మరి ఏ విషయం తప్పుతున్నాం ఆ విషయమై ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి ఈ 3 అనుభవాల్లో మనం ముందుకు సాగేదాని కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. గమనించండి, ఈ 3 సందర్భాల్లో మరి చివరికి ఏం చూసామంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి అనే విషయాన్ని చూస్తా వచ్చాం. ఎవరైతే రక్షణ పొందకుండా యేసు ప్రభువుని అంగీకరించకుండా ప్రభువులుగా చేయబడుకున్న పాపంలోనే జీవిస్తూ ఉన్నారో వారికి మరి ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే పాపం విడిచి రండి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పాపములో జీవిస్తున్న మనుషులకు ప్రభు ఇచ్చే ఆజ్ఞ ఏంది? పాపం విడిచి రండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. గమనించిన లోకములో మానవులు పాపులుగా ఉన్నారని, పాపములో జీవిస్తున్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు. అందరూ పాపంలో జీవిస్తూ ఉంటూ ఉన్నారు. పాపులుగా ఉన్నటువంటి మానవులను ఆ ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించి ఆ ప్రభు ఏం చేశాడంటే పరలోకం ఆయనకున్న మహిమను దొరుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కన్య గర్భమందు దైవ శక్తి ద్వారా పాపం లేనివాడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు గొల్గొతా కొండపైన పాపులైనటువంటి మానవుల కొరకై 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. తన రక్తం అంతా నాకరి పట్టు వరకు చిందించాడు. తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి తిరిగి మళ్ళీ రాబోతూ ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులను ప్రేమించి పాపులైనటువంటి మానవులను మరి ప్రేమించి ఈ లోకాలకు సిలువలో గొప్ప త్యాగాన్ని చేస్తా వచ్చాడు. ఆ త్యాగం చేసినటువంటి యేసు ప్రభువారు మానవులకు ఇప్పుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే పాపం విడిచి రండి అని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఎద్దకు వచ్చి పాపాలు ఒప్పుకుని క్షమించుకుని ప్రభుని వేడుకుంటారో ఆ ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలని తన రక్తం ద్వారా తొలగిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు, వారి నీతిమంతులుగా తీరుస్తాడు. ఇలాగున మరి ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా ఎలా తీర్చబడతారో వారి లోకంలో నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుంటారు.
వారు ఎల్లప్పుడూ సంతోషముండే పరలోకానికి వారసులు అవుతారు. ఇలా ప్రభుని అంగీకరించకపోతే వారు పాతాళానికి వెళ్ళిపోతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరించకుండా పాపములోనే పాపులుగానే జీవిస్తూ ఉంటున్నారు, వారు ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుని ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడి ఆ పాతాలను తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలని ప్రభు పేరిట మనము చేస్తూ ఉంటున్నాం. ప్రభు అలాగున సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘననామకే స్తోత్రాలు. నా తండ్రి, తిరిగి ఇప్పుడు నా తండ్రి 4 గంటల నుంచి సువార్తలు సహాయపడుతూ వచ్చి దేవా నా తండ్రి, మా ప్రభా సాయంకాలం ఇప్పుడు ప్రార్థన మందిరంలో మా ప్రభు తండ్రి ఇలాగ మేము కూడి రావటకు, నీ వాక్యము ధ్యానించటకు దేవా మా తండ్రి మీ రాజ్య సువార్తను మళ్ళా మా ప్రభా ప్రకటించటకు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీ స్తోత్రాలు. మీరు ఆశ నిలుపుకొని మీరు ఇచ్చిన కొద్ది వాక్య భాగమును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, వారు ఉదయ సాయంకాలములు ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ వచ్చినారు. వారి జీవితాల్లో మేలు పొందుతూ వచ్చారు. మేము కూడా ఉదయ సాయంకాలంలో మిమ్మల్ని స్తుతించుతూ మా ప్రణాతని మీ ద్వారా మేము మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రభా తిరిగి నా తండ్రి, వారు ఉదయ సాయంకాలంలో వారు మొరపెడుతూ వచ్చినారు, ప్రార్థించినారని రాబడింది. ప్రభా నిజంగా మా జీవితాల్లో కూడా ఉదయ సాయంకాలములు మా ప్రణాతని ప్రార్థించి దేవాలయ తండ్రి శత్రువులను జయించి మా ప్రణాతని గొప్ప విజయాన్ని పొందే వారంగా చేయండి. ప్రభా తిరిగి మా ప్రణాతని ఉదయ సాయంకాలములు మా పితరుల ప్రణాతని ఏలియా విషయంలో మీరు సెలవిస్తూ వచ్చిన మాటకై స్తోత్రాలు. దేవాలయ తండ్రి లోబడుతూ వచ్చినాడు, విధేయత చూపించినాడు రాబడింది. ప్రభా నిజమైన తండ్రి మీ సన్నిధానంలో మేము కూడా మీకు లోబడుట ద్వారా నా తండ్రి విధేయత చూపుడు ద్వారా మా ప్రణాతని ఎంతో గొప్ప ఆశీర్వాదము, ప్రభా ఎంతో గొప్ప దీవెన. దేవాలయ తండ్రి దావీదు యొక్క జీవితంలో కూడా మీరు చదివిస్తూ వచ్చిన మాటలకై స్తోత్రాలు. దేవాలయ తండ్రి మీ ఆజ్ఞలకు లోబడుతూ వచ్చినాడు. మా ప్రణాతని మేము కూడా మా యాత్రా జీవితంలో మీ వాక్యానికి లోబడి ప్రభాని చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి, నేర్పించండి. మీరు మహిమ తెచ్చుకునండి. మా ప్రణాతండి మా సొంత సిద్ధాన్ని నెరవేర్చేవారు కాకుండా మా ప్రణాతండి నీ వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయండి. ప్రభా కనికరించే మీరే కృప చూపించండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోను సంఘాన్ని, బేతెల్ సంఘాన్ని మీరు అలాగా మీరు దీవించి ఆశ్రయించండి. మీరు ఆఖరి ప్రయత్నం మీ కొరకే ప్రణాతండి విధేయులమై నా తిరిగి మీకు లోబడి ప్రణాతండి జీవించినప్పుడు మాకు నేర్పించండి. మీరే సహాయం చేయండి. పరిచయను ముద్రించండి. మా ప్రణాతండి పరిచయను మా ప్రణాతని మీరు ఆశ్రయించి దీవించండి. మా ప్రణాతని మీ సన్నిధిలో నేను దాసుని మా ప్రభు మణిబాబుని మరొకసారి ప్రార్థన చేస్తూ మీ దాసుని పరిచర్య మా అతని మీ దాసునికి ఇచ్చిన బిడ్డల కుటుంబం సంఘాన్ని బట్టి మీ 14 స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకెవరు బలహీనలుగా ఉన్నారు మా ప్రణాతని వారి పక్షం కూడా మీ కార్యములు జరిగించండి, కృప చూపించండి. దేవరాత్రి మీ మేలు మీ దీవెన పొందుటకు సహాయం చేయండి, నేర్పించండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నా తండ్రి ఆశ్రయాలను మీరు నాకు ఇచ్చిన బిడ్డల కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువా మీ సన్నిధానంలో మీ చిత్తానుసారంగా లోబడి నీ పరిచర్య చేయుటకు సహాయం చేయండి, నేర్పించండి. యేసయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ పాదం మీద సాయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి ధనికరమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రోపేట అడిగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. చివరి ప్రార్థన అయిన తర్వాత అందరికీ భోజనం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం చేయమంతా ప్రేమించే వారికి
సదాకాలం మనెల్లరికి దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి సువార్త కూడా చేయబడుతూ వచ్చింది. ఇందాక నిన్న మధ్య కూడా సువార్త ప్రకటించాము, పత్రికలు తీసుకున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు ఈ రెండు పరిచర్య కొరకు ప్రార్థించండి. మన శనివారం బేతరులో ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనకు అందరూ కూడా దయచేసి రావాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఆదివారం 7 గంటలకు మనకి ఇక్కడ యథావిధిగా ఆరాధన ఉంటుంది.